నమస్కారం అండి. నేను మీ కూని అంకబాబు. ఈరోజు మనం ఒక అద్భుతమైన మహోన్నతమైన వ్యక్తిని ఎందుకు చెప్తున్నానంటే ఇది భారతదేశం మొత్తం గర్వించదగినటువంటి విషయం అనమాట. అటువంటి గొప్ప వ్యక్తి గురించి మనం ఈరోజు వీడియో చేస్తున్నాం. అయితే ఈ వ్యక్తి ఆషామాషి వ్యక్తి కాదు. మీరు చూస్తుంటే అర్థమవుతుంది. మల్లి మస్తాను బాబు. ప్రపంచంలో ఎన్నో ఉన్నతమైన పర్వత శిఖరాలని ఎక్కి కీర్తిపరంగా ఉన్నత శిఖరాలను అధిరోహించినటువంటి వ్యక్తి. వీరు పుట్టింది కటిక పేదరిక కుటుంబంలో. వీరు 1974 సెప్టెంబర్ 3వ తేదీన సుబ్బమ్మ మస్తానయ్యల తండ్రులు అనేటువంటి పుణ్య దంపతులకి నెల్లూరు జిల్లాలోని సంగం మండలం గ్రామం సంగం మండలంలోని సమీప గ్రామం అయినటువంటి గాంధీ జన సంఘం అనేటువంటి గిరిజన కుటుంబంలో పుట్టారు వీరు. అయినా కానీ ఈయనకి సాహసమే ప్రవృత్తి. చిన్నప్పటి నుంచి అదే ఊర్లో ప్రాథమిక విద్య చదువుకున్నా కానీ ఆ తర్వాత తెలివైనవాడు కాబట్టి కోరుకొండ సైనిక స్కూల్లో సీట్ సంపాదించి అక్కడ ఇంటర్మీడియట్ దాకా చదివాడు. చదువులో ప్రతిభ చూపించాడు. బాల్యం నుంచి ఇతనికి ఈ ఊరు పక్కన ఉన్నటువంటి కొండలను ఎక్కడం, గుట్టలను ఎక్కడం ఇలాంటి చేసేవాడు. వాళ్ళ నాన్నగారు ఎన్నిసార్లు మందలించినా కూడా తన సాహసమైన కృత్యాలను ఆపుకోలేదు. అదే అతన్ని ఈరోజు భారతదేశ కీర్తి శిఖరాన నిలబెట్టింది. నిజం. అతనికే కాదు, మన భారతదేశం గర్వంగా చెప్పుకునే స్థాయికి వచ్చింది. వారి గ్రామం నేషనల్ హైవే 67 నెల్లూరు నుంచి ముంబై దాకినటువంటి హైవే చూసేదా. వారి ఊరు సంగం మండలం దగ్గర ఉన్నటువంటి గాంధీ జనసంఘం, ఇదే వాడి ఇల్లు. ఇక్కడ మనం వాళ్ళ ఇంట్లోకి వెళ్దాము, చూద్దాము. అంటే చాలామంది దృష్టిలో పర్వతారోహకులు, అందులో ఇన్ని దేశాలలో ఇన్ని శిఖరాలు ఎక్కించాయంటే ఆయన మహా కోటీశ్వరుడై ఉంటాడు, వాళ్ళ స్థాయి భలే ఉంటుంది అనుకుంటారు. కానీ సాధారణ మధ్యతరగతి కంటే తక్కువగా ఇంకా అలాగే ఉంది వాళ్ళ కుటుంబం అండి. వాళ్ళ అమ్మగారు చూపిస్తారు, చూస్తే మీకు అర్థమవుతుంది. ఈవిడేంది ఇంత స్థితిలో, మళ్ళీ మస్తాను బాబు గారి మదరు అమ్మగారు ఏంది ఈ స్థితిలో ఉన్నారని మీకు అనిపిస్తుంది. దీనికి ప్రభుత్వాలు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. వారిని గుర్తించి ఆ స్థాయి గుర్తింపు వేరే వాళ్ళ అమ్మగారు, మళ్ళీ మస్తాను బాబు గారి అమ్మగారు. తర్వాత వారి మాటల్లో కూడా విందాం ఆయన గురించి, ఆమెతో కూడా మాట్లాడదాం. ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్దాం. ఇక్కడ ఏంటంటే వీరు ఆషామాషి వ్యక్తి కాదు, ముందుగా చెప్పాను. ఈ విద్యాభ్యాసం కోరుకొండతో సైనిక స్కూల్లో కోరుకొండతో ఆగిపోకుండా తర్వాత జంషెడ్పూర్లో బీటెక్ చేశారు. తర్వాత ఐఐటి ద్వారా ఖరగ్పూర్లో ఎంటెక్ చేశారు. చూడండి వారి ఇంట్లో వారి ఫోటోలు, వాళ్ళ నాన్నగారి ఫోటో, ఆయన ఫోటో అన్నమాట. అంటే ఇల్లేమో చిన్నదే అండి, కానీ నీట్గా ఉంది. ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే వారిని ఖననం చేసిన చోటుకు మనం వచ్చాం. ఇక్కడ విశేషం ఏంటంటే వాళ్ళ నాన్నగారికి, మళ్ళీ మస్తాను బాబు గారి నాన్నగారికి 5 మంది సంతానం. ఈయన చివరివాడు, 5వ వాడు. 2 అన్నలు 2 అక్కలు. ఇప్పుడు మనం చూస్తుంది ఒక అక్క దొరసానమ్మ. ఆవిడ వృత్తిరీత్యా తిరుపతిలో వైద్యురాలు, న్యూరాలజిస్ట్ అన్నమాట. ఈయన యొక్క సంసరణార్థం వైద్యులకి శనివారం ఆదివారం ఉచితంగా చేస్తుంది. ఆ వివరాలు మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఈ మళ్ళీ మస్తాను ఖననం చేసిన చోటుకు వచ్చాం. చూడండి, ఇది నేషనల్ హైవేకి పక్కన ఉంటుందన్నమాట. ఆయన 2006 జనవరి నుండి జూలైలో 2006 జనవరి నుంచి జూలై వరకు వరుసగా ఇంచుమించు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క ఖండంలో ఒక్కొక్క పర్వతాన్ని ఎక్కాడు ఆయన. ఎంత గ్రేట్ చూడండి. అది కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఖండం అన్నట్టు. ఇప్పుడు మరి అబ్బాయి అంటే వాళ్ళ అన్న కొడుకు, ఆ అబ్బాయితో మనం మాట్లాడదాం. ఆ అబ్బాయి చెప్పే విశేషాలు విందాం. నా పేరు వినయ్. నాకు మళ్ళీ మస్తాన్ బాబాయ్ ఆయన నాకు బాబాయ్ అవుతాడు అనమాట. ఆయన చిన్నప్పటి నుంచే మాతో చాలా
కలిసిమెలిసి ఉండేటోడు, ఒక ఫ్రెండ్ లాగా ఉండేటోడు. బాబాయ్ కాకుండా ప్రతి దానికి గైడెన్స్ అనేది ఇస్తూ ఉండేటోడు. చదువులో కానీ ముఖ్యంగా స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం ఆయనకి. స్పోర్ట్స్ మీద మాకు చాలా అవగాహన అనేది నేర్పించాడు. అది రన్నింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, సైక్లింగ్ కానీ ఏదైనా. నన్నైతే ట్రయత్లాన్ అనే ఒక గేమ్ మీద ఆడించాలని ఆయనకి ఉండింది. దురదృష్టవశాత్తు ఆయన మాకు లేకుండా పోయారు. లేకపోయింటే నేను కూడా ట్రయత్లాన్ అనే గేమ్ అనేది కంప్లీట్ చేయబోయింది. ఇంకా చాలా దాని గురించి బాగా చెప్తూ ఉండేటోడు అనమాట. ఇట్లా చదువుకోవాలి, మనం ఇక్కడి నుంచి వచ్చాము, మంచి చెడ్లు అనేది బాగా నేర్పిస్తూ ఉండేటోడు అనమాట. మనం ఇలా బతకాలి, ఇలా ఉండాలి, ఇలా పెద్దోళ్ళకి ఇలా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇలా మాట్లాడాలి అని ప్రతిదీ మాకు ఆయన నుంచే మేము నేర్చుకున్నాము. ఆయనే మాకు స్ఫూర్తి కూడా. ప్రతిదీ బాగా చెప్పి బాగా నేర్పించేటోడు అనమాట. ఇప్పుడు ఆయన కోసం ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు అక్కడ? అంటే బాబాయ్ చనిపోయిన డే అక్కడ చేస్తాము. బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఏదైనా ఇంకా ఫెస్టివల్స్ ఇవి ఉంటాయి కదా, అక్కడ మేము చేసుకుంటూ ఉంటాం బాబాయ్ దగ్గర అన్ని. ఎవరైనా అతిథులు అంటే గెస్టులు, నాయకులు అంటే వాళ్ళు వస్తుంటారా? ఒక 4 months బ్యాకే మనకి కాంగ్రెస్ ఇక్కడ రాజు సార్ ఎంపీగా నిలబడ్డారు కదా, సార్ వచ్చారనమాట. అప్పుడు అక్కడికి వస్తూ ఉంటారు అతిథులు కూడా. ఈ మధ్యకాలంలో ఏమైనా కార్యక్రమాలు చేపట్టారా? ఈ మధ్యకాలంలో బాబాయ్ చనిపోయింది మొన్నే కదా, పోయిన లాస్ట్ మంతే కాబట్టి అది మేము కార్యక్రమం చేసాము. చనిపోయిన రోజు కార్యక్రమం చేసాము అక్కడ. ప్రతి సంవత్సరం కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాము. ఆయన బర్త్డే కూడా సెలబ్రేషన్ చేస్తాము. ఇందాక మనం చూసాం కదా, మళ్ళీ మస్తాన్ బాబు గారి అమ్మగారు, వారితో ఇప్పుడు మనం మాట్లాడదాం. మీ పేరేందమ్మా? సుబ్బమ్మ. ఆయన ఎంతవరకు చదువుకున్నాడు? అది ఎంత చదువు నాకు తెలియదు. నాకు మన ఉన్నాడు ఏదో కోరుకొండ, కలకత్తా. కలకత్తాలో కూడా చదువు. కలకత్తా ఆఖరా. చిన్నప్పుడు ఎట్టుండేవాడు మీతో? అబ్బా చచ్చిపోయేది, బాగా చచ్చిపోయేది. మెడకి తాడు వేసేది. నాకు డబ్బులు ఇవ్వండి. ఆ సంఘం కొండ ఎక్కన పోయి ఇక్కడ బావి ఉంది అప్పుడు, ఆ బావిలో దూకేది. ఈత కోసమా? ఏం అల్లాడిచ్చినాడు నాయన. అల్లాడిచ్చి హుషారుగా ఉండేవాడు. అయితే మంచి హుషారుగా ఉండేవాడు. భలే హుషారు కదా, బాగా హుషారుగానే ఉన్నాడు. కోరుకొండ సైన్స్ స్కూల్లో చదివినాడు. ఆ నుంచి కలకత్తాలో చదివినాడు, బీహార్లో చదివి. కలకత్తా ఆఖరా, బీహార్ ఆ తర్వాత ఈ కొండలు ఎక్కతా కలకత్తా నుంచి పోయింది. మీకేమైనా సంపాదించాడా? ఏం సంపాదించింది నాయన, ఉంటే కదా సంపాదించిన. పేరు సంపాదించాడు అంతే, పేరు సంపాదించిపోయాడు అంతే. నాయకులు ఎవరు మీకు సహాయం చేస్తున్నారా? ఊరు చేయటం, ఊరు చేయట్లే, ఊరు ఒక్కరు కూడా చేయటం. అయ్యో పాపం, దేశానికి ఇంత మంచి పేరు తెచ్చానికి ఇస్తాను అన్నారు. ఓయమ్మ వీళ్ళు ఇస్తాం, వాళ్ళు ఇస్తాం అన్నారు. అందరూ ఒక్క పైసాలే. అయ్యో పాపం, ఊరు ఒక్క పైసా ఇయటం. మాటలతో సరిపెట్టేశారు. మాటలతోనే సరిపెట్టేసి ఏమి లే. సరే అమ్మా, మేము మన ఛానల్ మన టీవీ ద్వారా చెప్తాం. నాయకులు ఎంతో ఒక చొరవ తీసుకొని మీకు చేస్తే బాగుంటుంది. ఆయన కృషిని గుర్తించి దేశానికి మంచి పేరు తెచ్చాడు. విన్నారు కదండి వారు మాటలు. ఇంకో విషయం, ఈ 7 పర్వతాలని అతి తక్కువ సమయంలో ఎక్కినటువంటి మొదటి భారతీయుడు మన మల్లి మస్తాన్ బాబు గారు. వీరు ఎక్కిన వాటిలో ముఖ్యంగా చెప్పాలంటే ఓజోస్ డెల్ సలాడో అనేటువంటి చిలీ, అర్జెంటీ దేశాల మధ్య సరిహద్దులటువంటి అగ్నిపర్వతాన్ని ఎక్కాడు ఆయన. తర్వాత ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్ని 8 సార్లు అండి, ఏదో ఒకసారి 2 సార్లు కాదు, ఒకసారి ఎక్కితేనే ఓహో అంటారు, 8 సార్లు ఎక్కారు ఈయన. అలాగే రష్యన్ ఎల్బ్రస్ పర్వతాన్ని 3 సార్లు ఎక్కారు. ఈ విధంగా వీరు ఎన్నో సాహసాలు చేసి గిన్నీస్ బుక్ ఎక్కారు. అతి తక్కువ కాలం 7 పర్వతాలు ఎక్కి, 7 ఖండాలలోని పర్వతాలు ఎక్కి గిన్నీస్ బుక్ ఎక్కారు. ఇప్పుడు మనం చూస్తుంది వారి సమాధి. చూడండి ఎంత సాదాసీదాగా ఉందంటే, ఎలా ఉండాలంటే ఇప్పుడు నేను చూశాను చెన్నైలో ఎంజీఆర్ గారి సమాధి, అలాగే
రీసెంట్‌గా జయలలిత గారి సమాధి ఎంత తా హైదరాబాద్‌లో ఎన్టీఆర్ గారి సమాధి ఎంత బాగా చేస్తున్నారండి. ఒక టూరిస్ట్ ప్లేస్‌లాగా చేశారు గదా! మరి దేశానికే వాళ్ళ రాష్ట్రానికి వని తెచ్చిన వాళ్ళు. వీరి దేశానికే వని తెచ్చిన వారు మళ్ళీ మస్తాన్ బాబు. అటువంటి వ్యక్తికి ఎంత స్థాయి కల్పించాలి? ఎంత ఒక రకంగా చెప్పంటే విహారయాత్ర ప్రాంతంలాగా, ఒక విజ్ఞానదాయక ప్రదేశంలాగా, ఆ! టూరిస్ట్ ప్లేస్‌లాగా చేయాల్సింది పోయి ఇలా వదిలేసున్నారంటే, సాధారణంగా వదిలేస్తున్నారంటే నిజంగా నాకైతే చాలా బాధ అనిపించింది. దయచేసి ఈ వీడియో గనక చూసిన వారు ఎవరైనా స్పందించి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం గానీ, ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్నారు ఎవరైనా సరే దీన్ని గ్రహించి, ఈ యొక్క మల్లి మస్తాన్ బాబు గారి పార్థివ దేహాన్ని ఖననం చేసినటువంటి ఈ సమాధిని, ఈ ప్రాంతాన్ని బాగు చేసి అనా సవ స యువతకి ఆదర్శవంతంగా, స్ఫూర్తిదాయకంగా ఈ ప్రాంతాన్ని తయారు చేస్తారని, టూరిస్ట్ ప్లేస్‌గా తయారు చేస్తారని నేను ఆశిస్తున్నానండి. అలాగే ఇక్కడ ఇంకో విషయం, గత ప్రభుత్వంలో నేను వెళ్ళాను. ఈ వీడియో 2 సార్లు చేశాను. గత ప్రభుత్వ హయాంలో ఎళ్ళాను. అప్పుడు ఏమీ లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుకుంటాను మళ్ళీ ఒక మండపం కట్టి ఆయనకు శిలాప్రతిమను ఏర్పాటు చేశారు. కొంతవరకు సంతోషం. ఈ ప్రభుత్వానికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా చేయాలండి. వారి కృషి అనా వారి యొక్క శ్రమ పర్వతం ఎక్కడం చిన్న విషయం కాదు. అందరికీ తెలిసిందే. ఏమి ఇంకో ఇట్లాంటి వ్యక్తిని మనం చిరస్మరణీయంగా మనసులో పెట్టుకోవాలి. ఇంకో విషయం అండి, 14 రోజుల్లో 14 రాష్ట్రాలు మ్యారథాన్ చేశాడు. ఎంత గొప్ప విషయం అండి. 14 రోజుల్లోనే 14 రాష్ట్రాలు చేశాడంటే అదొక రికార్డు. ఆ! తర్వాత ఈయన చివరి దగ్గరొచ్చేటప్పటికి చెప్పాలంటే అర్జెంటీనా దేశంలోని సెర్రో ట్రస్ క్రూసెస్ సూర్ అనే పర్వతాన్ని ఎక్కేశారు. తోటివారు కూడా రాలేని పరిస్థితుల్లో ఈయనే ఎక్కి తిరిగి వచ్చే క్రమంలో వాతావరణం సహకరించగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో అక్కడ చిక్కుకుపోయాడు. చిక్కుకుపోయి తను కూడా గుడారంలో ఉండిపోయి అక్కడ శ్వాస అందక, టెంపరేచర్ సహకరించగా శ్వాస అందక గుండె ఆగిపోయి మరణించారట. మరి ఇంత సాహసమూర్తికి ఎన్ని శాలువాలు కప్పితే మన రుణం తీరుతుంది? ఎన్ని సత్కారాలు చేస్తే మన రుణం తీరుతుంది? అవన్నీ చేసే అవకాశం లేదు. వారు మన మధ్య లేరు కాబట్టి. కనీసం వారి యొక్క ఉనికికి ప్రత్యేకమైనటువంటి ఈ సమాధిని ఇంత సాధారణంగా వదిలేయకుండా జిల్లాకే తలమానికంగా తయారు చేయాలని నా కోరిక. అంటే నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, చొరవ తీసుకొని మన జిల్లాని ప్రపంచ స్థాయికి చాటిన వ్యక్తి. మండల స్థాయి వ్యక్తులు కావచ్చు, జిల్లా స్థాయి వ్యక్తులు కావచ్చు, రాష్ట్ర స్థాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనంగా కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వినపడుతుంది. మళ్ళీ మస్తాన్ బాబు అంటే తెలుస్తుంది. కాబట్టి ఇటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిని మనం మర్చిపోకూడదు. అంటే మనకింత వనితటువంటి పేదించినటువంటి ఇటువంటి వ్యక్తి గురించి మనం మళ్ళీ మాట్లాడుకునే అవకాశం మనకు వచ్చిందంటే అది ఖచ్చితంగా ఆ వ్యక్తిని మనకి బహుమతిగా ఇచ్చినటువంటి భగవంతుడు మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఇటువంటి మల్లి మస్తాన్ లాంటి వ్యక్తులు ఎంతోమందికి స్ఫూర్తి కాబట్టి వారి కృషికి తగ్గ గుర్తింపు వచ్చేలా అందరూ ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ సెలవు. మీ అంకబాబు.